శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సో, అంటే 'ప్రిన్స్ యావర్' గురించి తెలుసు కదా మీకు 'బిగ్ బాస్' ఫేమ్ ఆయన. సో, రీసెంట్‌గా ఒక వీడియో అయితే బయటకు రిలీవ్ చేశాడు. ఆయన దగ్గర ఎవరో 30,00,000 తీసుకొని మోసం చేశారు. నాకొక పొలిటీషియన్ సపోర్ట్ కావాలి అండ్ ఫ్యాన్ సపోర్ట్ కావాలి అని చెప్పి. సో, మీరు చూసారా ఆ వీడియో? సో, ఏమనుకుంటున్నారు మీరు? మనుషులంటే మంచోళ్ళు అనుకుంటున్నారా? ముంచేవాళ్ళు అనుకుంటున్నారా? మాక్సిమం ముంచేవాళ్ళే ఉంటారులే కానీ మంచోళ్ళు ఈ రోజుల్లో ఎవడున్నాడు. హ్మ్. నిజంగా మంచోళ్ళు ఉన్నా మీరు ఏమనుకున్నా నాకు నష్టమేం లేదు. ఇక విషయం ఏంటంటే మామూలుగా ఎవరైనా సెలబ్రిటీ అయ్యారనుకో వెంటనే కొన్ని పరిచయాలు ఏర్పడతా ఉంటాయి. యెస్. దాంట్లో ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. మన శ్రేయస్సు కోరి సలహాలు ఇస్తున్నాము అని మనల్ని మోటివేట్ చేసే జనాలు కొంతమంది ఉంటారు. రీసెంట్‌గా సెలబ్రిటీ అయ్యావు, మంచి డబ్బులొస్తున్నాయి, ఇప్పుడే దీపం ఉండగా నిలుచక్క పెట్టుకోవాలి. ఎందులో కొంత ఇన్వెస్ట్ చేయి. ఈ రోజుల్లో ల్యాండ్ చూడు, ఇవాళ ₹10 పెడితే తెల్లారితే 20, నెక్స్ట్ 40 అట్లా ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్తా ఉంటారనమాట. చెప్పడమే కాదు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు. రీసెంట్‌గా నేను కొన్నాను అక్కడ. ఎంత బాగుందో తెలుసా? నేను కొన్నప్పుడు 60 ఇప్పుడు 160 అలా చెప్తాడు. అండ్ మళ్ళీ మన ఫ్రెండ్ నీకు తెలుసు వాడు వీడు వీళ్ళందరూ ఇక్కడే కొన్నారు అనగానే పాపం ఇతనికి కూడా మనకి నాట్ ఓన్లీ ప్రిన్స్ యావర్ ఎవరైనా సరే సడన్గా మన దగ్గర ఇప్పుడు నువ్వు రిటైర్ అయినా ఇంకేమైనా ఓ 30 లక్షలు వచ్చాయి. అవును. ఇక్కడ టాపిక్ 30 lakhs కాబట్టి దాని గురించే మాట్లాడదాం. ఓ 30 lakhs వచ్చాయి. ఇంట్లో దాచుకుంటే రోజుకో నోటు తీస్తూ ఉంటే తరిగిపోతూ ఉంటాయి. తీయొద్దు అనుకున్నా సరే చేతులు వెళ్తూ ఉంటాయి అవునవును. ఏదో ఒకటి. అప్పుడే అవసరాలు గుర్తొస్తాయి. అవును. ఫోన్లో ఏముంది ఎంతే కదా అనుకుంటా ఆ ఇంత మొత్తం అయిపోతాయి. హ్మ్. లేదు బ్యాంకులో సార్ తక్కువ వడ్డీ అంటాం. ఉచితంగా సలహాలు ఇచ్చే ఫ్రెండ్స్ని మనం కూడా ఏరుకోరు వెళ్తాం. యెస్. ఒరే అనుకోకుండా ఇంత వచ్చింది ఏం చేయమంటావు అని అడుగుతాడు. వాడేదో సలహా ఇస్తాడు. మేము కూడా ఇట్లా వచ్చినప్పుడు అది చేసాం ఇది చేసామని. ఇది అండ్ అందులో వాళ్ళ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఇది చెయ్యి ఖచ్చితంగా అక్కడ కొను 30 lakhs ఇన్వెస్ట్ చేయమంటే పాపం ఏదో నమ్మి చేశాడు. దాంట్లో మేబీ 7 lakhs వాడి కమిషన్ అనుకుంటా. హ్మ్. అందుకని చెప్పి మళ్ళీ గట్టిగా అడిగితే 23 వరకు అయితే నేను ఇవ్వగలను, 7కి నాకు సంబంధం లేదని చెప్పి కన్విన్స్ చేశాడు. సర్లే అదన్నీ ఇచ్చేరా బాబు, హ్మ్. ఇక నేను నమ్మి ఏదో అయ్యిందిలే మోసపోయాం అనుకుంటాం, లేకపోతే ఒక కారు కొంటే లోయలో పడింది అనుకుంటాం. మనకేంటి మనకు తెలియదు కదా. ఇంకా తెలీదు కాబట్టి. అట్లా ఓ చైన్ పోయింది అనుకుంటాం పెళ్ళిళ్ళలో తిరునాళ్ళలో. ఇచ్చేరా అంటే సరే ఇస్తానని తర్వాత అడుగుతున్న కుదరదు. ఏంది ఎందుకు విసిగిస్తున్నావు, అసలు ఏమనుకుంటు నీ గురించి నువ్వు, అసలు నేను ఎవరో తెలుసా, నా వెనకాల ఎవరుంటారో తెలుసా అని కేటీఆర్ పేరు చెప్పాడంట. అంటే అట్లా చెప్తే నోరు మూసుకుంటారని. ఇప్పుడు ప్రిన్స్ యావర్కి సమస్య వచ్చింది కాబట్టి హీజ్ ఏ నోన్ సెలబ్రిటీ కాబట్టి తనకు 10 మంది మద్దతు పలుకుతారు, ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి చెప్పగలిగాడు. చెప్పలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు సొసైటీలో చెప్పు. ఊరికే మోసపోయి వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు. నీకు ఒకటి తెలుసా, గేటెడ్ కమ్యూనిటీ మోసం లాస్ట్ టైం ఒక ఆవిడ ఇలాగే చేసి జెండా ఎత్తేసింది. అప్పుడు టాపిక్ మాట్లాడా. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే అదే పనిగా బాగా అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళి కూర్చుంటారు. ఓ రోజు వాళ్ళ ఇంట్లో పూజ చేస్తారు, వ్రతమో ఏదో చేసి అందరినీ బొట్లు పెట్టి పిలుస్తారు. అందరు వచ్చేస్తారు. ప్రతి ఒక్కరికి ఒక జాకెట్ ముక్క, 24 గాజులు, అరటిపండ్లు ఇచ్చి పంపుతా ఉంటారు. అది స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ చిన్నదే. అప్పుడు ఐడెంటిఫై చేస్తుంది ఎవరు రిచ్ ఎవరు పూర్. మీ ఆయన ఏం చేస్తారు, మీ ఆయన ఏంటి, మీ ఆయన డాక్టరా, ఓకే. మీ ఆయన అదా, మీ ఆయన పెద్ద కంపెనీ సీఈఓవా, ఓకే నీతో పని ఉంది నువ్వు అలాగే కూర్చో. నువ్వేడు, మీ ఆయన ఏంటి వాచ్మెనా, సరే అర్జెంట్గా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఆ ప్లేట్ అక్కడ పెట్టేసి ఇట్లా అందరినీ పరిచయం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా రిచ్ పీపుల్ని నెక్స్ట్ ఒక కిట్టి పార్టీకి పిలుస్తుంది. రండి మన ఇంట్లో ఈరోజు కిట్టి పార్టీ, ఇది తంబోలా ఆడదాం, ఇలా ఉందాం అలా ఉందాం అని. లేదా ఏదైనా యూట్యూబ్ ఛానల్ లేకపోతే శాటిలైట్ ఛానల్స్ ఇంటికి వస్తారు కదా అందరు మహిళలను చోటు ఉంటే, వాళ్ళని పిలిచి ఈరోజు మా ఇంటికి ఛానల్ వాళ్ళు వస్తున్నారు, మీరు అందరు రండి మనం ఎంజాయ్ చేద్దామని పిలుస్తారు. వీళ్ళు పాపం మంచిదే కదా అని వెళ్తారు. ఇట్లా 2-3 సార్లు పరిచయం పెంచుకున్నాక ఇంతకు మీరేం చేస్తారని అడుగుతారు కదా. మాదేముందండి, నేను మా ఆయన సంపాదించేదో వదిలేశాడు, అక్కడ ఇన్వెస్ట్ చేసినాను, ఈ చిన్న బిజినెస్ చేశాను. అదేం నువ్వు తెలుసా, జస్ట్ 1 లక్ష వేస్తే 2 నెలలకి నాకు 3 లక్షలు అవుతుంది, 3 నెలలకి 5 లక్షలు అవుతుంది, అలా ఇవన్నీ కొన్నానని చెప్తుంది. వీళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. పాపం ప్రతి హౌస్ వైఫ్స్కి ఏదో ఒకటి చేయాలని ఇంటెన్షన్ ఉంటుంది.
అంటే పెళ్ళికి ముందో వాళ్ళకు కోరిక ఉంటుంది, పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాకైనా ఇప్పుడైనా కొంచెం ఫ్రీ అయినప్పుడు ఏదైనా చేస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు తగులుతారు. తగిలిన వెంటనే అందరు ఇన్వెస్ట్లు చేస్తారు, ఈమె ఇల్లుకి తాళం వేసి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకో గేటెడ్ కమ్యూనిటీ. నీకు అర్థమైందా? ఇలాంటి వాళ్ళు ఉంటారు. అండ్ ఇట్లా రెడీ టు రిటైర్, రెడీ టు మ్యారీ, ఇంకేమైనా అంటే సడన్గా వీళ్ళ ఇంట్లోకి ఏదో డబ్బులు వస్తాయి అని తెలిసిన వాళ్ళు ఉంటారా, వెంటనే ఆ వారం 10 రోజుల ముందు నుంచే వాలిపోయి ఉచిత సలహాలు ఇస్తే వాళ్ళని తిప్పే వాళ్ళు ఉంటారు. మోసం చేయడానికే ప్రతి ఒక్కడు వస్తాడు. వీళ్ళకి తెలియక మోసపోతారు. ప్రిన్స్ యావర్ చేసిన పని నేను అప్రిషియేట్ చేస్తా. ఏం చేశాడంటే వాడి మొహము వాడి నెంబర్ కూడా డిస్ప్లే చేశాడు. అవును. సో మీరు కూడా ఎవరైనా సరే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా నాకు న్యాయం జరగదు అనుకుంటే సోషల్ మీడియా ఉంది, హ్యాపీగా యూజ్ దట్. హ్యాపీగా సోషల్ మీడియా మీ అకౌంట్లోనే హ్యాపీగా పెట్టుకోండి. ఎవరో ఒకరు షేర్లు చేస్తాడు, ఎక్కడో దగ్గర వాళ్ళకి తెలుస్తుంది. బట్ దీంట్లో కూడా పాపం అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉన్నాయి. అంటే ఏరా నా నెంబరు నా ఫోటోనే వేస్తావని చెప్పి రాత్రి మనుషులతో వచ్చాడు అనుకో, అది కూడా ఇబ్బందే కదా. కొంచెం పెద్దోడైతే పర్లా, చిన్న వాళ్ళు అయితే భయపడతారు. అట్లా ఎట్లా వేస్తావు మా ప్రిస్టేజ్ ఇష్యూ అది ఇది అని చెప్పి అట్లా కూడా ఉంటుంది. గొడవలకు దారి తీసేవే అంశాలు ఏవైనా. బట్ ఇంతవరకు తెచ్చుకోకుండా ముందు జాగ్రత్త ఏంటంటే ఎంతో కొంత చిల్లర ఉన్నప్పుడు ఎవడి మాట వినకండి, అవసరం లేదు. ఏదో అసలు మనకి ఇంట్లో పిల్లలు మన వాళ్ళే చుట్టాలు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చే సలహాలు చూడండి, లేదా బ్యాంక్లోనే పెట్టండి, ఇంకేదన్నా చేసుకోండి. లేదా బిజినెస్ పెట్టాలన్న ఆలోచన ఉంటే వాళ్ళ సలహా వీళ్ళ సలహా అయినకుండా, అంటే ఆ ఫ్రాంచైజీ కొను ఈ ఫ్రాంచైజీ కొను అంటారు. వద్దు, మనకు టీ హబ్ లాంటివి ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎవరో ఒకరు మంచి వాళ్ళు సలహాలు ఇస్తారు. లేదు అంటే చేతుల్లోనే యూట్యూబ్ ఉంది మా, నువ్వు కొడితే ఏ అయినా అడుగు, పోని నా దగ్గర 30 లక్షలు ఉండే నన్ను ఏం చేయమంటావే అని చెప్పుది, ఎవరై ఇలా చేయి అలా చేయి ఇలా చేయి, లేకపోతే ఏమీ చేయకరా బాబు ఈ రోజుల్లో లోకం బాగాలేదు, ఇంట్లో కూర్చొని చావు నువ్వు, ఆ డబ్బుల్ని బీరువాలోనే పెట్టుకొని కూడా చెప్పుద్ది అది. సో అట్లా మోసపోకుండా ఉంటేనే బెటర్. బట్ డబ్బులు ఉన్నప్పుడు ఊరికే తహతహ పడకుండా దాని మీద దీని మీద ఇన్వెస్ట్ చేయకుండా చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్. ఎలా అంటే పోనీ ప్రాపర్టీ ఎగ్జిబిషన్స్కి వెళ్ళండి, అక్కడ 500 స్టాల్స్ ఉంటాయి, అక్కడ స్టాల్ పెట్టాడంటేనే వాడు రిజిస్టర్డ్ అని అర్థం. లేదా రిజిస్ట్రేషన్ ఇవ్వరు ఆ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసే వాళ్ళు, అందరికి స్టాల్స్ అమ్మరు. వాళ్ళ వెంచర్ నిజంగా ఉంది, వీళ్ళే ఓనర్స్, అవన్నీ గమనించి వాళ్ళకి ఇస్తారు. అప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏదో నీ బడ్జెట్లోనే పెద్ద పెద్ద విల్లాలు కానీ 30 లక్షల్లో కూడా ఏమూలకో చిన్న ఫామ్ ల్యాండ్ వస్తుంది, అదే కొనుక్కో. రేపటి రోజు డబుల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు, చెప్పలేం. అంటే ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళని మ్యాక్సిమం దూరం పెట్టాలి డబ్బులు ఉన్నప్పుడు, లేకపోతే మోసపోతాం 100%, అది డౌటే లేదు. లేదు అనుకుంటే ఇంట్లో ఆడపిల్ల అంటే గోల్డ్ కొను, అదేమంటది మా గోల్డ్ కొంటే రేట్ పెరుగుద్దే కానీ తగ్గదు కదా. అంతే, వెండి సామాన్లు కొనుక్కోండి, ఎవడొద్దన్నాడు.